రాలేదు. వాళ్ళ ఇంటి ముందర మాత్రం యాప చెట్టు ఉంటే ఆ చెట్టు కింద మాత్రం నిలబడ్డాడు నర్మతరాజు. ఆయన ఆనాడు మాత్రం కడపలో దవదు. నర్మదరాజు చెట్టు కింద ఎప్పుడు ఉన్నాడు పోవన్ను చూడు మారి మీద కళావతి చెల్లి రాని మొండి రాని కూడా చూడు పోగం కళావతి చెల్లి రాని మొండి రాని మారి చూడు ఆవదానికి పనత్తగారు ఎవరు చెండి రాని మొండి రాని మాలయ్య చూడే నీకు పైసలు లేకపోతే పైసలు ఇవ్వన్నారు వాళ్ళు మంగళార్తి వచ్చాక చెంగరాని ముండిరాని మాని మీద తిరుగుతాను మాని కింద ఉండడు తర్వాత వాన కొడుతుంది ఎవరో మారికినావు అక్కలారా ఒక్క మాటనే అక్కలారా కానీ అక్కలారా ఒక్క మాటనే అవ మాలికింద ఎవరో ఉన్నారు కానీ ఎవరో మనకు తెలియదు ఎవరనుకుంటారు ఊరేలే రాజు ఆ ఊరేలే రాజు నర్మద రాజు మన మాలి కిందికి వచ్చిండు మాలి కిందికి వచ్చి చెట్టు కింద నిలబడ్డాడు అంటే ఆయనకి ఏ పాటో మన మీద మనసు పడ్డట్టున్నది మన మీద మనసు పడ్డాడు కాబట్టి ఎన్నడు రానోడు అవ మన మాలి కాడికి వచ్చిండు నేను ఆడికి పోతే ఏమన్నా అనుకుంటారు కావచ్చు అని భయపడతాడు కావచ్చు అదే పాతోడైతే ఏం చేస్తాడే వస్తాడు వాడు బేరం మాట్లాడు ఒక మూలకెరక గోడ పంటోళ్ళకే రమేష్ కేరక రమేష్ అయితే పాతోడైతే వస్తాడు ఏం మాట్లాడుకుంటాడు పాట పని ఎందుకు వాడు చూసుకుంటాడు పోతాడు ఏ పాట రాజేంద్ర పాతోడు కొత్తడైతే వాడు భయపడతాడు ఏమనుకుంటారో ఇంకే బాబా చూడడానికి కేరక అయితే
అయితే ఈ కొత్తోడు రాజు కొత్తగా వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర పోతే ఏమనుకుంటారు అని భయపడతారు. రాజు కాబట్టి వాళ్ళ దగ్గర పోతే ఏమనుకుంటున్నాను భయపడతాను ఆయన. కాబట్టి మన శనిరాని రమ్మన్నారు. పెద్దదాన్ని పిలిచి శనిరాని రాజు ఉన్నాడు, రాజుని తీసుకురమ్మన్నారు. ఎందుకు ఎరికేనా? రాజుని తీసుకొచ్చుకున్నాం అనుకో, మన మానవుని కట్టే రాజును మనవుని చేసుకోవాలి. నేనోని చేసుకుంటే మనకి ఏమవుతుంది? నేనోని ఊరుకున్నాం అనుకో, ఎగిరోని ఊడితే పొద్దుగా వానికి మనం అంబారు మనం పైసలు ఇవ్వాలి. రాసెల్లే వేసుకుంటే ఆయన సీర కొనిస్తాడు, ఆయన రైక కొనిస్తాడు, సొమ్ముడు వేస్తాడు, ఆయనకి సొంటి బొమ్మలు ఆడతాడు. రామేశ్వర సూటి పెడితే 22 గుంటల భూమి మనకి అత్తలే చెల్లే. పొద్దున అప్పటికి ఇప్పటికి అందరూ లేకరోని వేసుకుంటే లేకరోని పట్టుకుంటే మనకేముంటది? వేసుకుంటే ఆయన సీర కొంటాడు, ఆయన రైక కొంటాడు, ఆయన సొమ్ము వేస్తాడు. ఏది కావాలంటే అంటే అది తెచ్చి పెడతాడు. మాలకాడికి అత్తే నచ్చినట్టు అనగా పట్టుకోవాలి. మంచిగా బొట్టు పెట్టి బోనం బిద్దు మరి మంచిగా తయారయ్యా. తొందర రావే. అందరికి నన్నే చూద్దాం. పోతే నువ్వే పెద్ద సలకైతే నువ్వే కాబట్టి రా. ఫస్ట్ నీకు తెలిసిన పాత గిరేజ్ ఉన్నట్టున్నది. తెలిసిన వాళ్ళు ఆగిరా. ఏడు మాట్లాడితే నీవేమో రేవు చేసుకొస్తాం. వెళ్ళిపోతున్నాను. దిగ మాలు ఉన్నది. మొత్తం చూసిండు 5 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు నీకే 3 ఆకే 2 రమేశం చేసుకున్నాం అనుకో ఈ సిటకు పూలు ఉన్నాయి కదా ఈ సిటకు చెప్పుకుంటుంది ఒక ముచ్చట చూడలే కదా చూపిస్తారా ఏ లేదు ఆయన ఎవరో కొత్త ఆయన ఉన్నట్టున్నాడు. ఆయన గజ్జ అనుకుతాడు. ఆయన గజ్జలన్నీ
మనం మాల కిందికి వచ్చి అనుకున్న వాళ్ళు ఉన్నారా ఏం లేవాలి, కొత్తోడైతే కొత్తోడైతే భయపడాలి డైరెక్ట్ అట్లే రేటు మాట్లాడుతున్నా వారి పని వాళ్ళు చేసుకొని పోడేనే. కానీ ఒక ముచ్చట, నువ్వు అక్కడ మాలికి దివో వాళ్ళు ఎవరో మాట్లాడుకొని మన మామయ్య తీసుకోరా. మీరు మంచి మంచి వాళ్ళు తీసుకెళ్తారు ఆయన తీసుకురాడు నాకు తెలిసే అప్పట్లో నేను బాధ్యులని నీవేనా? మొత్తం నీకేస్తారు. బట్ట పేరు చేసి ఆరాధన పట్టుకొని వస్తారా బయలుదేరి దిగ 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 దిమ్మ అని అమ్మదాని మటన్ వేసి అక్క ముక్క ఇంటి పెడితే పోలీస్ స్టేషన్ పోతే కానిస్టేబుల్ చూసి కన్నే తిండాని అగల మరి ఆత్త ఆకి తంగవాడు ఆ చిత్రమైన ముగ్గు చూసి తిండాని అగల మరి ఆత్త అరిసెలు చేసి పెడితే అరిసెలు విన్న అల్లుడు వస్తాడు మరి అయ్యో నువ్వు రాజు అయ్యా అయ్యా నర్మద రాజా అయ్యా నువ్వు అయ్యా మేము మాలు కనబడతలేదా మేము భోగం వల్లం అయ్యా ఈ మాల్ మీదే మాదే అదే నీ పేరేంది? నా పేరు మొండి రాని మొండి మొండి అవని మొండి పడ మొండి అంటే మొండి లెక్కనే ఉన్నది ఇవాళ మాత్రం అనగా ఒక మాటని నేను ఎందుకు అంటే మాత్రం అనగా అవో ఇవాళ అటువంటి మాత్రం వాన పడుతుంది చెట్టు కింద నిలబడ్డా ఏమెక్కడ వచ్చినావు అయ్యా నువ్వు రాజ్యానికి రాజు మరి వాన లోపల తడిసి కనుక మా మోగం వల్ల మాల కిందికి వచ్చినావు గత 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 అనుకుతాను మా ఇంటికి వచ్చిందంటే నిన్ను వెనకనేవి మరి తీసుకొని పోదామని వచ్చింది అయ్యా మాలకు రమ్మంటావు మేడకు రమ్మంటావు ఎట్లనే పాత చింతలేదో పంతరాగా ఉన్నట్టు అవని భోగం వల్ల మాలకచ్చే మొగని కాదు నేను భోగం వల్ల మాలకచ్చే బొడతల ఎత్తారట అసోంటి ఇసోంటి పెద్దలు అలాగా నేను రాజు వస్త్ర పలానోడు భోగం వల్ల మాలకు వేయండి ఉంటే రేపు పొద్దుగాల ఈ లోకం నా మాట ఉంటుందా? కొద్దిగానన్నారా నీ పేరేంది? నా పేరు మొండి మొండి నీ అవని మాలుగా చేంజ్ చేయమంటావు కొద్ది అయ్యో మేము ఎంత దూరం మేము రావా నువ్వు మొత్తానికి రావు ఎట్టున్నా నీ తలను మూడు తీరు నువ్వు వాసుకెళ్ళవు నువ్వు మనిషిని కడుపు లోపల ఇట్లా పుట్టినా వాళ్ళు పుట్టిరు ఎప్పుడుగా మీదో తీరు అక్క కొసకో తీరు కిందో తీరు నడవో తీరు నీ ఆడదా
దాని లక్షణాలు ఏ దగ్గర ఉన్నాయా? నేను తయారై రోడ్డు మీద ఉంటే గద్దం అనుకపోయినాడు అనుకపోతాడు రమేష్. అదే అందం, చచ్చిపోయిన సౌందర్యదే అందం. నీ తల్లిదండ్రులు కాలుకున్న సిరలేదు నీకు. అయ్యో తయారంటే నాకు ఒక ముచ్చట అది మొన్న గిట్లనే హుజరాబాద్ కథకు వచ్చినాం. కథకు వచ్చిన వల్ల వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ చెప్పేపు తయారు గారి మూలెట్లో చేస్తుంది. ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్తే చాలు మా అవ్వకు కథ అంటే పానం అన్న వాళ్ళ గిట్లనే బుగ్గలు పెట్టినాం, మైకులు అలా చేసినాం, అన్నం తిన్నాం, తయారైదామని అట్లనే మాకు రూమ్ ఇచ్చింది. తయారు కాగా మేము బ్యాగులు కట్టుకొని ఇంట్లో పోగా ఇక ఇంట్లో పోయి ఇట్లా తయారు కాగా కరెంట్ ఏం చేసింది అప్పుడు కరెంట్ రప్పన పోదారా కరెంట్ రప్ప ఏదో పోయింది అనలేక కరెంట్ పోయింది. కరెంట్ పోయిన వాళ్ళు ఆ ఇంట్లో ముసలావు చాలా కప్పుకున్న ముసలావు లెక్కుండి కుమారస్వామి నాడు కరెంట్ కిందనే కథ చెప్పినావా ఏదో చెప్ప తయారయ్యి ఒక 2 గంటలు రామరావు అనూర్రి మీ పైసలు మీరు ఇంత కావాలన్నది. అన్న వల్ల నేనేం చేసిన షేటర్ కానీ పోటీ అట మొగని పెళ్లి పోయింది. వేయిన వాళ్ళే ఏం చేసిన వాళ్ళు ఇంట్లో కూలర్ మీద చీకట్లనే ఇంత కొడుకు పౌడర్ డబ్బు ఉన్నది పౌడరే అనుకున్నా అది చేతిలో పోసిన ఇట్లా అన్నా మొఖాన్ని ఊసిన స్టేజ్ మీదకి వచ్చిన కథ గిట్ల జోరుగా నడుస్తాను ఇట్లా ఇయ్యాలని వచ్చినట్టు ఇట్లా జోరుగా నడవంగా ఈ కరెంట్ ఏం చేసింది అప్పుడు హైదరాబాద్ ఎట్లా నవ్వీరో తమ్మక్క బిడ్డలకి ఎట్లా నవ్వీరు నవ్వినప్పుడు సప్పుడేకుంటే అయిపోద్ది కదా నవ్వినప్పుడు సప్పుడేకుంటే అయిపోయి డోర్ కొట్టి డోర్ చూసిండు ఏం పూసుకొని వచ్చినావు అని వీడు అడిగి నేను పౌడర్ అన్నప్పుడు వీడు సప్పుడేకుంటే అయిపోద్ది వీడు సప్పుడేకుండా ముసలావ అని అడిగిండు. ముసలావా ఇది మీ కూలర్ మీద ఏమో వేసుకొని వచ్చింది పౌడర్ అంటుంది అంత శుద్ధ వెళ్ళినట్టు వేలింది ఏంటిదవ్వా అని వీడు అడిగిండు. ఆ ముసలావ ఆడికి పౌడర్ అని ఉంటే అన్నది కదా బిడ్డది ఏంటిది అనుకుంటాను మా పోరానికి ముడ్డికి పుండ తెచ్చిన పౌడర్ ముడ్డి అయినా కడిగేదేనా ముడ్డి అయినా కడిగేదేనా కిందేసేది మీ చేసుకున్నా నీ ఎవరి చూసుడుపాడు ఎన్ని 20 ఏళ్ళు అయితే చూడవచ్చు మళ్ళీ కళ్ళగలవని మొక్కమని కలవని వారి రావా మొత్తానికి రాదు మండి రాని ఏమనకు ఉన్నది రమ్మంటే అత్తలేడు ఎల్లికేం తీట ఎక్కించి కొనుక్కోరు మల్లికేం తీట మద్దం ఇచ్చి తిందామంట ఈ రాదు రాకుంటే నాకేం దాచుకున్నది గుడికి వచ్చిందే ఎవరు ఇంటి ముంగడికి వచ్చి లోపలికి రాకుండా భయపడతాడు. మరి ఎవరంటావే? కాదు ఎవరు? మన ఊరేలు రాజు. రాజు నర్మద రాజు. మరి తీసుకురమ్మంటే కాదు నేను పోయినా అంత పంట రాకపోలు ఉన్నావు గుడ్డేలు పాదాలనే నన్ను పేర పెడతాను. మరి గాయతాన నిన్న మొన్న ఒక్క సిక్కేసిన 3 సిక్కలు వేసాడు ముఖాన్ని పేరుండాలన్న పెట్టకపోతే నేను మంచి వాళ్ళనే అడ్డం పడగొట్టినా కానీ ఆయన అత్తలేడు. నా కస్టమర్ అంతా ఒకటి అయిపోయింది. ఎవరు అత్తలేరా ఆయన మొత్తానికి నువ్వు పోతే రాలే తీసుకొస్తా నీ అందానికి చెట్టు జారంలో మిగిలిన దోషుల సంఖ్య సంసారం
ఆయన వదలే కమానుకి నీటి వాన వదలా, 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 మరి. అయ్యో నర్మదరాజా, ఏమైతే అయ్యా మేము కూడా భోగవాళ్ళయ్యా. నీ పేరే పేరు? ఇవరి దాకా వచ్చింది మా అక్క. ఎవరు రాక వచ్చింది? ఏమైతే అది మొండి మా అక్క. ముండి. ఆ. నీ పేరు? చెండి. ఛ! మరి ఎందుకు వచ్చినావు? కనయ్యా ఆ, గంత వాన కొడుతుంది, వానలు తడిచినావు. వాళ్ళు పొరపాటు ఎత్తలేదా? నా కొరకు అది ఎంత చూస్తుందో ఒక్కటే ఉండదు ఇంటికాడ. కూర అన్నవచ్చు, పువ్వు అన్నవచ్చు, ఇంకా అత్తలేడు చూస్తుంది నా కొరకు. వాన పడవడు వాన ఎత్తలేదా? ఇంటికి పోవాలంటే దొరుకుతలేదా? అయితే దమన వచ్చింది. ఆ, కనయ్యా మాలవేదికి రావయ్యా, మా మాలవేదికి రావయ్యా. ఆ, మా పొయ్యి ఎచ్చగా ఉంటదిరా. ఛ! నీ అవ్వ బోల మేడకత్తి కొడతలు ఎత్తారట. అదంటే చెండిరాగా వచ్చాడు. అయ్యో నువ్వు గదగ జరుపుతాను, నా పొయ్యి ఎత్తకుండా రా కాగుదరాట. నీ అవని పొయ్యి ఊలిపోదు. పొయ్యి ఎచ్చగా లేకుండా నాలుగు పాతలంగా కప్పుకో పందురా. నీ అవని అంటే తువాలలు లింగి లేవే? లేవు, ఉండే మాకాడు ఉన్నాయ్యా. నీకు మగ దిక్కు లేదు. లేదు, మగ దిక్కున్నారు కదా, తువాడలు ఇంగిలు ఉంటాయి, ఆడి దిక్కేనే ఉంటాయి. బోవాళ్ళ మేడకచ్చి అటువంటి మాత్రం మనిషిని కాదు నేను. ఇవాళ మాత్రం నేను వచ్చాడు అన్నాడు. నీ ఒకటి కాకపోతే ఒకటి తాపరం అయితే నాకు. అంతే ఈయన కాకు మరి, మరి రాజు నర్మదరాజు. మరి మీరు రమ్మంటే ఎంత ఐసి చేసినా ఐసి అవుతున్నాడు. భోగవల్ల మాలు పోతే బోడతల ఎత్తారు. భోగవల్ల మాలకు రచన అక్కలారా, మీరు రమ్మంటే వస్తలేరు అక్కలారా. రాజు నర్మదరాజుని తీసుకొస్తానని భోగంకరావాసి నీతోనే కావాలి. నీ పంచనమే పనులు, నీ పంచనమే పనులలో ఉన్నది. చూడు కలవచ్చు అనుకున్నది. నర్మదరాజు ఎత్త మాలవిని తీసుకొచ్చుకున్న వాళ్ళంగా కస్తూరి కాల వల్ల రాత్రి
నువ్వెవలే మేము కూడా భోగంలో ముచ్చబెట్టుకురి ఏ మేము కూడా భోగం వల్లవేనయ్యా భోగం వల్ల అవును భోగం వల్ల ముఖం చూస్తున్నా కదా నేను ఒక మాట ములాలు వచ్చింది ఎవరు మా అక్క మీ అక్క